ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఇరుముడి ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం. ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు? ఎప్పుడైనా చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు రవితేజ గారు మాస్ మహారాజా, ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. 18 ఏళ్ల కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్. ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. మీ పాప అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే 1 అవర్ ఏడ్చిందన్న థియేటర్. శ్రీకాంత్ రోజులో ఆయన చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అవునన్నా. ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసిన. అండ్ ప్యారడైజ్లో చేశారు కాబట్టి నాని గారితో కాంబినేషన్ సీన్స్ ఉండొచ్చు. ఆయన ఆ సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ చొక్కా లేకుండా జడలాంటి వేసుకొని ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, చేస్తే నానెన్నలాగా హార్డ్ వర్క్ అంత కసి ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి, లేకుంటే మూసుకొని పోయి ఇంటికాడ పని చేసుకోవాలి. ఏం చెప్పారు? యక్షగానం సంబంధించిన ఏదన్నా ఒక చిన్న పాట పాడండి. రామోహన కారా నాతో గూడు మదిని దీరా వీరా నిన్ను కోరిరారా. ఎల్లమ్మ చాలా స్పెషల్గా యక్షగానం బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినిమా. అవును. సో అది కూడా అందరికీ తెలుసు. మీరు ఆ కళాకారుడు కూడా. అవును. అయినా మీకు ఎందుకు అవకాశం రాలేదు? ఎప్పుడన్నా వేణుని అడిగారా? ఇది నిన్నగాక మొన్న వేణన్న కాల్ చేసిండన్న. 12 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నా, మాకే అనిపించలేదురా నీ మీద అంత స్కోప్ ఉంది నీ దగ్గర అని. కొమరక్క అసలు ఎక్కడ కనబడలేవాడు, నాగులుగాడే కనబడ్డాడు. ఎల్లమ్మలో క్యారెక్టర్ ఉందిరా చెయ్యాలి అన్నాడు. అంటే ఏడుపు ఒక్కటే తక్కువనే. ఛానల్ ఉంది, బయట ఈవెంట్స్ ఉన్నాయి అన్న. ఎక్కడ పోయి ఇట్లా చేయబెట్టినా కానీ, మీరు ఎక్కడ కనిపించినా కానీ లక్షల రూపాయల ఆదాయం ఉంది అన్న. అలాంటి మీరు ఇరుముడి సినిమా విషయానికి వచ్చేసరికి బట్టలు లేకుండా డైరీ మీద కూర్చొని ఒక సీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా? నాకు ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా అనిపించలేదా ఆ సీన్ చేస్తున్నప్పుడు? ఎందుకు అనిపిస్తుంది అన్న? నేను శివ సార్కి ఒకటే చెప్పిన, సార్ డ్రాయర్ లేకుండా చేయమన్నా చేస్తే సార్. 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. మస్తు ఏడిపొచ్చిందన్న. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా అరే నాగులు భలే చేసినావు. నీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతికున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. సొంత అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాయ్, వెల్కమ్ టు మై షో ఇరుముడి. ఈ సినిమా మాస్ మహారాజా గారి బిగ్గెస్ట్ కంబ్యాక్గా సూపర్ కలెక్షన్లు కొలగొడుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నాగులు క్యారెక్టర్ పోషించారు మన కొమరం. సో ఈరోజు వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇరుముడి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ ప్రయాణం ఎలా జరిగింది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కొమరం, నమస్తే. నమస్తే అన్న. కొమరక్క అంటే మిమ్మల్ని కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్నారు ఆ పేరుతో. బట్ ఈరోజు నాకు కొమరక్కతో పని లేదు, కొమరక్క ప్రస్తావన అవసరం లేదు, నేను ఈరోజు కొమరంతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూని అలాగే పంపిద్దాం. నాకు మీరు ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీహార్ వాళ్ళ ఉండే ఏరియాలో మీరు మూటలు మోస్తూ వాళ్ళ బాత్రూంలో కూడా కడిగేవాళ్ళని, నెలకి 4,000 రూపాయల జీతం అని ఒక మాట చెప్పారు. నేను ఇరుముడి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు మీ ఎంట్రీ ఉంటుంది, అంటే హీరో గారు కొట్టిన తర్వాత ఇంటర్వెల్కి ముందు తిరణాల్లో అట్లా ఎంట్రీ ఉంటుంది.
మీకు క్లోజ్ షాట్ పెట్టి కళ్ళల్లో ఒక సైకో లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వెళ్తుంటే ఇది కదా సక్సెస్, ఇది కదా ఒక మనిషి కోరుకునే జీవితం, ఎంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఊహించారా ఆ రోజు నుంచి ఈ ప్రయాణం వరకు ఎప్పుడైనా? నువ్వు అట్లంటే నాకు ఇట్లా అనిపిస్తుంది. నాలో నిజంగా ఎవరు నాకు అంటే నేను బ్యాక్కి వెళ్ళిపోయిన బాత్రూమ్ల దగ్గరికి అట్లా ఏమన్నా నిజంగా షార్ట్ చూసినప్పుడు నాకైతే అసలు నేనేనా కొమరక్కేనా అంత సిగరెట్ అలవట్లేదన్న. ఆ సిగరెట్ దగ్గర ఒక 4-5 డబ్బీలు వాంతికి వస్తుంది, అంటియని ముట్టియడానికి వస్తలేదు, గుంజడానికి వస్తలేదు, నాకు అలవట్లేదు, పొగ వాడదు నాకు. అది డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన ఆ విషయంలో, సిగరెట్ విషయంలో. కానీ యాక్షన్లో చూసుకుంటే నేను తాగిన ప్రతి సిగరెట్ అడేది ఎక్స్పీరియన్స్ పర్సన్ తాగినట్టుంది. చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా రవితేజ గారు, నేను స్కూల్ టైంలో అప్పటికే హీరో ఆయన, నేను స్కూల్ టైంలో అసలు ఆయన చూస్తే చాలు అనుకున్నా. 18 ఏళ్ళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి కూడా లైఫ్లో ఎక్కడో ఒకసారి రవితేజ గారిని కలవకపోతానా చూడకపోతానా అనుకున్న మనిషిని రవితేజ గారిని కొట్టాలంటే మనసు భయం వేసింది, చాలా భయం వేసింది అసలు. అయితే నిన్నే నేను శివ నిర్వాణ గారితో మాట్లాడాను, సినిమా హిట్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన వచ్చింది. మామూలుగా అందరూ బయట ఏమనుకుంటారంటే మీరు వెళ్ళి ఆయన అడిగితేనో ఆడిషన్ ఇస్తేనో మీకు ఛాన్స్ వచ్చిందని అందరూ అనుకుంటారు యాక్చువల్గా. అవును, కానీ నిజానికి అలా జరగలేదు. ఆయనే మీకోసం ఎదుగుతున్నారంట ఛాన్స్ ఇవ్వాలని. అలా చెప్పిండా? చెప్పారు సార్. ఏమన్నాడు చెప్పు, ఆయన ఏమన్నాడు చెప్పు, నేను చెప్తా. ఆయన ఏమన్నాడు? నేను ఇదే అడిగాను సార్, అతను జీవితంలో చాలా కష్టపడ్డ వ్యక్తి, ఒక్క మంచి బ్రేక్ కోసం చాలా ట్రై చేస్తున్నారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే, లేదు రాజా, నేను అతను నా దగ్గరికి రావడము ఆడిషన్ చేయడం ఇది జరగలేదు, నేనే అతన్ని పిలిపించాను, మీ రీల్స్ చూశారంట అన్నా. మీరు నేనే పిలిపించాను అని చెప్పారు. సో ఎలా జరిగింది అసలు, మీరు ఎలా ఇరుముల్లోకి ఎంటర్ అయ్యారు? అయితే నాకు మైత్రి అంటే అది ఒక పెద్ద బ్యానర్, పెద్ద ఆఫీసు, పెద్ద బ్యానరు. మనం పోయినా పట్టించుకుంటారా మనల్ని? కొమరక్కగా మనం తోపు కావచ్చు కానీ కొమరంగా మనం అంత ఫేమ్ లేదు. 42 సినిమాలు చేసిన కొమరంగా, కానీ ఆయన మనకు అంటే రికగ్నైజ్డ్ క్యారెక్టర్ వాళ్ళే మనం చూస్తారని జర నేను ఆఫీసులు తక్కువ తిరుగుతా, పరిచయం ఉన్న వాళ్ళనే ఆడు బతిమలాడుతా, ఏదో అన్న తమ్మి అనుకుంటే తిరుగుతా, కానీ ఆఫీసులు తక్కువ తిరుగుతా. నాకు ఒకరోజు సురేష్ గారు కో డైరెక్టర్ ఫోన్ చేశారు, మీరు ఇట్లా జబర్దస్త్ కొమరక్కనేనా అంటే, అవును సార్ అన్న. అంటే మైత్రి నుంచి ఇరుముడి అని ఒక సినిమా తీస్తున్నాము, నా ఇది రవితేజ గారి హీరో, మీరు రండి అన్నాడు. అంటే ప్రామిస్గా నాకు శివ నిర్వాణ సారు ఈ ఆయన పేరు కానీ ఆయన ఇన్ని సినిమాలు తీసిన కానీ నాకు తెలియదు ఏమి. ఓకే, నాకు ఫస్ట్ ఏమీ తెలియదు. అంటే నేను ఒక 2 times ఫోన్ చేస్తే పోలేదు. నాకు జబర్దస్త్ ఉండే అప్పుడు ప్యారడైజ్కు ఒక 85 daysకు నేను అగ్రిమెంట్ చేసిన అన్నాడు. అంటే చేయలే, మాట్లాడినా అయిపోయింది, అమౌంట్ మాట్లాడినా 85 days అన్నారు. నాకు అక్కడ మాట పోతుంది, శ్రీకాంత్ అన్న జర నాకు క్లోజు, అన్న దగ్గర మాట పోవద్దు, ఆయన ముందే టైం సెన్స్ లేని వాళ్ళని నమ్మడు, ఇబ్బంది పెట్టొద్దని నేను అక్కడ ఫిక్స్ అయి ఉన్నా. పోకపోతే కో డైరెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు. ఆఫీస్కి రా అంటే పోయినాక అక్కడ కూర్చున్న కో డైరెక్టర్ సురేష్ గారే పిలిచి ఆ కెమెరా విష్ణుని పరిచయం చేసిండు. అయ్యో కెమెరామెన్ అంటే చిన్నగా ఉన్నాడు ఆయన, అయ్యో కెమెరామెన్ అంటే పెద్ద ఏజ్ అనుకున్నా, యంగ్ ఏజ్. అంటే సరే మాట్లాడి నాకేం అర్థమైతలేదు. మైత్రి నుంచి నాకు కాల్ రావడం ఏంది, నన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు, ఏదో నేను లేడీ గెటప్ వేస్తా కదా, ఏదైనా గే క్యారెక్టరు ఏ క్యారెక్టరు ఏదో అంటే ఆ దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. అదే అనుకుని సాటిస్ఫై లేను నేను. డైరెక్టర్ వచ్చిండని లోపలికి తీసుకెళ్ళారు. సార్ మాలలో ఉన్నాడు. సార్ మాలలో ఉంటే పోయినాం, కూర్చున్నాక సార్ వచ్చిండు. ప్రామిస్ అంటే సార్ అని నాకు తెలీదు, నాకు డైరెక్టర్ అని నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే ఆయనను. చూసిన ఈయన డైరెక్టర్ అంటే నమస్తే సార్ అన్న, సామి అన్న. సార్ మాట్లాడిండు, ఇట్లా కబడ్డీ ఆడాలని చిన్నగా అన్నాడు. అంటే చేస్తా సార్, నాకు ఎక్స్పీరియన్సే కదా అన్న. అంటే లేడీ గెటప్లో అమ్మాయిలను చీట్ చేస్తూ నువ్వు కబడ్డీ ఆడాలి అన్నాడు. అమ్మాయిలా గెటప్ వేసుకొని వాళ్ళనే నువ్వు చీట్ అంటే టచ్ చేయడము అట్లా చేయాలి అంటే, చేస్తా సార్ అన్న. అన్నాక 2-3 మాటలు మాట్లాడి నా కళ్ళు ఇట్లా చూసి నన్ను చూసి, సర్లే నువ్వు చేసేస్తావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకేం అర్థం కాలేదు అసలు, అర్థం కాకుండా సబ్జెక్ట్ వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయినాక వల్లి గారు ఫోన్ చేశారు, మేనేజర్, ఇట్లా చెయ్యాలి సినిమా అంటే నాకు హెయిర్ స్టైల్ పెంచమన్నారు కదా సార్ మీరు, మళ్ళీ నాకు ప్యారడైజ్కి ఇబ్బంది అవుతుందేమో, నాకు అక్కడ మాట పోవద్దు, నాకు ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నా అది ఇది అంటే అప్పుడు చెప్పిండు, నీకు ఆయన ఎవరో తెలుసా అన్నాడు. సార్ మీరు ఏమనుకోకండి సార్, ప్రామిస్ తెలియకుండా తెలుసా అనొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, నాకు నిజంగా తెలియదు సార్ అన్న. అంటే ఆయన నిన్ను కోరి సినిమా మజిలీ సినిమా అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. నీ అమ్మ అంత పెద్ద డైరెక్టరా, నేను కలిసి వచ్చింది, నన్ను పిలిచింది, నేను కలిసి వచ్చింది, అంత పెద్ద డైరెక్టరా, నిన్ను కోరి పిచ్చి మజిలీ పిచ్చి, అసలు అంత పెద్ద డైరెక్టరా. అమ్మో నేను ఇంకెక్కువ మాట్లాడుతుంటే కదా, అరే నేను కొంచెం మిస్టేక్ చేసిందేమో తెలుసుకునేది ఉండే అనుకున్నా. పోయిన తర్వాత సరే సార్ అయ్యో నేను అంత పెద్ద డైరెక్టర్ అనుకోలేదు సార్, సారీ సార్ అన్న. లేదు ఆయన సినిమా నువ్వు నీతో జర్నీ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కంపల్సరీ నీ ఇంటర్వ్యూ కూడా చూసినాం, శివ చేసిండు కదా ఆ ఇంటర్వ్యూ చూసిండంట, నువ్వు పద్ధతి నీ టైం సెన్స్ అన్నీ నాకు చాలా ఒబీడియంట్ ఉన్నావు, నువ్వు పూర్ణ అంటే లో నుంచి వచ్చినావని అర్థమైంది, నీతో వర్క్ చేయాలి, కంపల్సరీ నువ్వు చేయాలి క్యారెక్టర్ అని. సరే అని బడ్జెట్ మాట్లాడారు, ఓకే అయింది. అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. ఆ లేడీ గెటప్లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిల్ని ఇంతే అన్నారు. ఇక అంతే అనుకొని నేనేమనుకున్నా అంటే షూట్కి వెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే, నన్ను అట్లా చూసిరు కదా అట్లేనేమో అనుకొని కొంచెం సాటిస్ఫైగా లేకుండా షూట్కి వెళ్ళినా మధ్యలో. ఇక్కడ ఆపండి, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు డే 1 షూట్కి వెళ్ళారు, డైరెక్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్కి వెళ్ళంగానే మేనేజర్ క్యారవాన్కి నాకు అంత ఏదో ఉంది, మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద, మళ్ళీ మాట్లాడలే కదా, ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ రమ్మంటే నేను పోలే, 2-3 టైమ్స్ కాల్ చేసిర్రు, ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే, ఏవో వేరే పని ఉండి పోలేదు. నేను అంత సాటిస్ఫైగా లేను, గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడిపోయినాక మేకప్ వేసిర్రు, ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటుంది చూడు అందులో, ఆ రెడ్ షర్ట్ వేసిండు, అది వేసిండు. డైరెక్టర్ ముందరికి వచ్చే సార్ నమస్తే సార్ అన్న, నాకు అర్థమైతే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా, ఏదేదో వేస్తున్నారు ఇలా. డైరెక్టర్ నచ్చక ఆ షర్టుది వేరే వాళ్ళ షర్టు తీసేసి పైటర్ షర్టు తీసి నాకు వేసి ఆ నగలు గిగలు అన్ని బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే వేసిండు, శివ సారే చేసిండు. అదంతా చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి, అరే నువ్వు సిగరెట్ తాగుతుంటావురా, మందు ఉంటావురా. నాకేమనిపి నేనేనా, నేను సిగరెట్ తాగాను, అసలు నేను ఊహించింది వేరే కదా, నా మైండ్ పనిచేసలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ్ సార్ వస్తాడు, నువ్వు గల్లా పట్టి కొట్టాలరా, గట్టిగా అగ్రెసివ్, నువ్వు సైకో వాడివి అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి, నేను ఎప్పుడు చూద్దాం, నా లైఫ్లో చూడలే ఆయన. సారు వస్తున్నాడు, క్యారవాన్ దిగి వస్తున్నాడు, సన్నగా అందంగా ఉన్నాడు, నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడు అయితే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు, వాడు 9కి వచ్చినవాడు బబ్లు అని, వాడు తడిసిపోయిండు. నాకు అరే ఏంద్రా అంత తడిసిపోతున్నావు, ఎందుకంటే భయం అవుతుంది బాగా. ఇట్లా చూసిన నమస్తే సార్ అని మాట్లాడే టైం కూడా లేదు, షార్ట్ రెడీ ఓకే గల్లబట్టి అమ్మ నేను కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది అనేసి, ఏం కాదన్నాడు సార్, నీ కాల్మొక్త సార్, నేను అనలేను, నాతోటి అవుతుందా సార్ అని, కొట్రా నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నా కానీ గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న, అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే, అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయం ఏడుందంటే, సింగిల్ టేక్లో ఓకే కాలేదు అనుకో, మళ్ళీ ఆయన పెద్ద అయినా కదా, ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏమనుకుంటారో మనం సింగిల్ టేక్లో ఓకే చేసేయాలి, ఏమన్నా కానీ భయం భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ పైటు అది ఆ కొట్టేది టెంట్లకి వెళ్ళి బయటకు వచ్చేదా కొట్టి ఏడ్చుకుంటావు డైరెక్టర్ కాలు మొక్కిన, సార్ నేను ఓపెన్గా చెప్తా, జరా నేను ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ము ఉంది, వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్నా, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు, కాలు మీద పడిపోయారా, కాలు మొక్కేసిన, ఏడ్చిన, సార్ నా గురించి నేను ఎవ్వడు నాకు ఎందుకు ఇచ్చిన ఇంత పెద్ద క్యారెక్టర్.
అప్పుడు చెప్పారంటగా అసలు మీ క్యారెక్టర్ మొత్తం. అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు, నాకు బాగా నచ్చింది, అట్లే చేయి, నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపొచ్చిందన్న. సూపర్. నేను ఎంతో మందిని తెలుసా, నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో, ఆ సార్కు నాకు పరిచయం లేదు, అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా, నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా, ఫేమ్ చూసినా, అదంతా ఎంజాయ్ చేసిన. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవరికి తెలియదు అనే బాధ ఉండే, అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా, అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై అన్నీ ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా, వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, అరే నేను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళుడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే, చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద, అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు, మన తోడబుట్టినోళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. 4 days నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా ఏమో. నేను కాస్త ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్. నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప మీకు అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే, అది 1 dayలో 2 million పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు, ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బాగా ఇది కూతురు సినిమా కదా, నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన, అందరం నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ, అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 hour ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని ఇన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న, అట్లా నోరు తెరిచి, నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడు ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కూర్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి, అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి, నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే, ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతురుల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి.
అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో, హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను టీవీ నైన్లో 5 years వర్క్ చేసిన, అందరినీ చెల్లె అంట. నేను అనసూయని కూడా చెల్లినే అంట, బుజ్జి అంట అనసూయని కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డల్ని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళ కడియాలు వేయాలి, పట్టు లంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. నాకు వద్దు ఆడు, నాకు రెండోసారి కూడా మగబిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది, మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చిన అన్న. నీకు కాళ్ళు మొక్కుతానే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి, ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజరింగ్ అమ్మాయికి. అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా, తాటికే వద్దన్నాడు డాక్టర్. పిచ్చోడవా వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా లేదు సార్, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడగాని. డెలివరీకి ఇద్దరమే పోయినాము. 1/2 hourలో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు, నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది అంటే ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట, బట్ నిజం కూడా. సార్ మగపిల్లల్ని ఇంట్లో పెంచుకోవడంలో ఓకే, మగపిల్లలు పెరుగుతుంటాడు, దాంట్లో బ్యూటీ ఉంది. ఆడబిడ్డకి ఆ డ్రెస్ కొనక్కెళ్ళి ఆ జడలు, ఆ పట్టీలు అలంకరించుకోవడము, అది కదా బ్యూటీ. ఆ పాప ఆ గజ్జలు వేసుకొని ఇంట్లో అట్లా నడుస్తూ ఉంటే సూపర్. నేను ఆ పట్టీలు, మా పాప 2 years ఉంది, కాళ్ళకు పట్టీలు, కడియాలు, మెట్టెలు పెట్టి కాళ్ళకు మాత్రమే ఒక ఫోటో తీసి నేను డీపీ పెట్టిన. మన దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ అన్న, ఆయన ఎప్పుడూ రిప్లై అయ్యాను అన్న. ఆ డీపీ చూసి అరే అదిరిపోయిందన్న, ఎక్కడిది ఈ డీపీ అన్నాడు. అంటే అమ్మవారివా ఎక్కడ అంటే, లేదన్నా నా పాప ఈ కాళ్ళని. అంత బాగుంటుంది. అంటే నేను అదే అంటున్నా, ఆడపిల్ల లేని ఇల్లు అదేదో బర్లకొట్టంలా ఉంటుంది అన్న. తప్పు అనుకోవద్దు, ఎందుకో ఆడపిల్ల ఉంటే ఆ గౌరవం వేరే, ఆ మర్యాద వేరే, హ్యాపీనెస్ వేరే. నువ్వు చూడు రవితేజ గారిని సినిమాలో ఎంత బాగా, అమ్మ నాకు నిద్ర పట్టదమ్మా, నేను జోలో పడుకోబెడతాను, వణుకుతాను, నేను ఉన్నానన్నా, నేను కథ చెప్తానన్న. అంటే ఒక కూతుర్లా ఆలోచించట్లే, ఒక తల్లిలా ఆలోచిస్తుంది. కొడుకు ఆలోచిస్తాడా? కొడుకు కష్టం. ఆ విషయంలో మా పాప అంటే పిచ్చి అన్న. సూపర్ సూపర్. నేను అందుకే ఆ ఇరుముడి చూసినా కూడా 3 times చూసినా 3 times ఏడ్చిన. మా శాస్త్రనే కనిపిస్తుంది, మా శాస్త్ర జడలంతే ఉన్నాయి, అమ్మాయి జడలు, మా శాస్త్ర వేసే బట్టలే వేస్తుంది. నాకు అసలు ఎటు చూసినా శాస్త్రనే కనిపిస్తుంది. ఇరుముడి సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇదే, అంటే ఒక ఆడబిడ్డ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నాన్న గుర్తొస్తున్నాడు, ఒక తండ్రి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే తన కూతురు గుర్తొస్తుంది. ఇంతకంటే సినిమా సక్సెస్కి ఏం కావాలి? ఏడవకుండా మనిషి అన్న మాతృదేవో భవన సినిమా ఉంటుంది తెలుసా మీకు అప్పట్లో, నాజర్ గారి. అప్పుడు ఖర్చులు ఇచ్చేవారంట ప్రతి ఒక్కరికి, మీరు ఏడుస్తారు అని. నిజంగా చెప్పిన మళ్ళీ అది కనిపిస్తుంది, ఆ సినిమా కనిపిస్తుంది ఇరుముడి. ఏడవకుండా ఎవ్వరు పోవట్లేదన్న, ఎంత కఠినాత్మకమైన ఏడుస్తున్నారు. సో ఇది కాసేపు పక్కన పెడితే, అండ్ రవితేజ గారు ఇందాక మాట్లాడినట్టు ఒక పెద్ద మాస్ మహారాజా ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. సో ఆయనతో పాటు జర్నీ చేయాలి. సో ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే ఈ విషయంలో సార్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత పెద్ద హీరో, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టరు, 2 ఫైట్లు ఉన్నాయి, వాడెవ్వడు చేసేటోడు ఎవ్వడు, ఇంతకు ఆడు ఫేర్ ఉన్నాడా లేదా అని కనుక్కుంటారు కంపల్సరీ ఖచ్చితంగా. ఎవరైనా పెడితే ఇక లేడీ గెటప్ వేసే గాన్ని ఎందుకు పెడితే వాడు చేస్తాడో చెయ్యడో అసలు అది ఊహించలేడు, ఎవరు ఒప్పుకోరు అసలు.
అలాంటిది సారు ఎట్లా ఒప్పుకున్నాడో నాకేమనిపించిందంటే ఆయన లో ప్రొఫైల్ నుంచి వచ్చిండు కాబట్టి అరే మనలాగే వాళ్ళు కష్టపడుతుంటారు, సరే ఒక అవకాశం ఉండని, వీడి జీవితం కూడా వీడి జీవితం బాగుపడుతుండొచ్చు అనుకున్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడో నిజంగా దేవుడే రవితేజ్ సార్. ఆయన ఆ రోజు ఒకవేళ డైరెక్టర్ ఒప్పుకున్నా కూడా ఆయన వద్దు, ఎందుకు శివ వద్దు, మంచోని పెట్టు, ఒక ఫేమ్ ఉన్నోని పెట్టు అన్నుంటే ఈరోజు నేను అక్కడ ఉండేటోని కదా. ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. అసలు ఆయన ఒప్పుకోవడము, ఆయన ఫైట్లో కూడా సారు ఫైట్ చేస్తున్నాం కదా, సార్ ఏమనేదంటే ఎంతసేపు ఉన్నా కౌంట్ చూసుకున్నావా, ఓకేనా, నువ్వు అంతా ఓకే, చూపించారా తనకి, చూపించారా అని. సార్ చూసుకున్నా సార్, నాకు ప్యాక్ అయిపోయి వణికేది, అంటే నేను కౌంట్ చేసుకునేది. సార్ ఇక్కడ వాడు 1 2 3 4 5 ఓకే ఓకే ఓకే, మళ్ళీ రీటేక్ కావద్దు, సార్కి ఇబ్బంది పెట్టొద్దు. మీకు పైగా యాక్షన్ ఇదే కదా ఫస్ట్ టైం ఫైట్లు చేయడం నేను అసలు సార్ అన్నాడు ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేసినవరా ఫైట్లు అసలు, అది ప్యాడ్లు పెట్టుకోలేదు, దెబ్బలు ఆడికి సార్ అయితే చాలాసార్లు తాకినాయి కదా, సారీ కొమరం సారీ అంటే నేను ఒకటే అన్నా, సార్ మీతో చేయడమే అదృష్టం, నేను దాన్ని మీకు నచ్చుతుందంటే చాలు ఇంకా. చాలా నేను చాలా మంది 42 సినిమాలు చేశాను, అంటే తాకినాయి అన్న దెబ్బలు, అంటే చాలా మంది హీరోలు అసలు పట్టించుకో అదే నేను అదే అంటున్నా. సార్ ఏమనంటే ఒకసారి లాస్ట్లో బట్టలు ఇప్పిన తర్వాత కట్టె ఇసిరి కొడతాడు, ఇక్కడ తాకుతుంది, అది దాంట్లో డమ్మీలో పెట్టిన కట్టెలు బయటకు వచ్చి గట్టి గుచ్చుకున్నాయి, వచ్చి అయ్యో సారీ అని గట్లా పెడతారా, పెట్టొద్దు కదా, బాబుకి దెబ్బ తాకిందని. అబ్బా నాకు అనిపించింది ఇంకెవరు అని అయితే మళ్ళీపోతారు. ఆయన మళ్ళీ ఎంత మంచోడు తెలుసా, నేను బట్టలు ఇప్పి కూర్చున్నా, టేక్ ఓకే అయింది, అది టేక్ అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ నాకు లుంగి కప్పాలి కదా, 2000 మంది ఉన్నారు, అది లేట్ అయినా కూడా తిట్టిండు, ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం నాకు అనిపించింది. అందుకేనేమో నిజంగా చెప్పనా అన్న, ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, 100 మంది హీరోలకి, 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు, సార్ని ఇష్టపడని మనిషి ఉండడు, అంటే అందరికీ ఇష్టం ఆయన, ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది, చూసుకున్నావా సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత, నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది లేదు, అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు చేశారు మొత్తం షూటింగ్ మీరు? ఒక 16 రోజులు చేసిన. 16 రోజులు. ఎలా ఉంది ఆ సీలేరు బ్యాక్ డ్రాప్ లో? సీలేరు నేను పోలేదన్న, నా సీన్స్ అన్ని అల్యూమినియం ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్ బాచిపల్లిలో జరిగింది. ఓకే, ఎక్కడ సెట్ చేశారు? ఇక్కడే జాతర సెట్ చేశారు, ఇక్కడే జరిగింది. అంతా నా కాంబినేషన్ అంతా రవి సార్ తోటే ఉన్నాయి. అవును, రవి సార్ తోటి మా డాడీ తోటి ఒక సీన్ ఉండే, అది ఎడిటింగ్ లో లేదు, ఎడిటింగ్ లో పోయింది. మా డాడీకి నాకు కాంబినేషన్ ఉండే. చెప్పండి ఆ సీన్, ఎడిటింగ్ లో పోయిన సీన్ చెప్పండి. ఎడిటింగ్ లో అంటే సారు రవి సారు అది ఏమో చెప్తాడు కదా, శరణు పలుకుమాను అంటే, మా డాడీ వచ్చి నీకు దండం పెడతారా అయ్యా వచ్చి పలుకు అంటే, మా డాడీ వచ్చి నేను శరణ్ చెప్తున్నా నా కొడుకు రాడు అంటే, లే వాడే వచ్చి చెప్పాలంటాడు. మళ్ళా మా నాయన మా డాడీ అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడి, రారా అయ్యా ఆయన చంపేటట్టున్నాడు, జర నీకు దండం పెడతా అంటే, లేదు నాయన నేను వాడిని చంపిన తర్వాతే వస్తాను నేను చెప్పేది, ఎమోషన్గా ఏడవడము. ఆ ఒక సీను అంటే డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది. ఈ సీన్ కూడా చాలా బాగుంది నిజంగా. అదే అది బాగుండే మా ఇద్దరు కాంబినేషనే ఉండే, అదొక్క సీనే ఉండే మా ఇద్దరు కాంబినేషన్, అదొక్కటి లేదు. సో 18 ఏళ్ళ కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్, కొమరక్కగా కాదు కొమరంగా నేను ప్రపంచానికి కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. బట్ ఇలాంటి ఒక మూమెంట్లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, మీ భార్య గురించి. నువ్వు వెళ్ళు బావా, 3 ఏళ్ళు టైం తీసుకో, నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను అని చెప్పి వెనక నుంచి పంపించి వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులు వేసి కుట్టు మిషన్ కుట్టి, అవునండి, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత
ఆమె ఫీలింగ్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్లో. ఉమ్, ఫస్ట్ మధ్యన నేను బ్రహ్మాండ అని ఒక సినిమా చేశా, కొమరక్క గెటప్లో మెయిన్ విలన్గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. ఉమ్, ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా, ఎంత బాగుంది బావ సినిమా అంటుంది. అమ్మాయి ఏంటంటే ఇప్పటికీ మిషన్ కుడుతుంది, ఇప్పటికీ కుడుతుంది. వద్దు ఒప్పుకోదు అమ్మాయి. అమ్మాయి ఏమంటుంది అంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నాకు అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు అమ్మాయికి, నేనే ప్రపంచం. అమ్మాయి ఏమంటుందంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా, ఏం చేస్తావా, నిన్ను డిస్టర్బ్ చేయను. నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు నేను ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకు వెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నాతోటి కాదు. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు. బట్ అంటే నేను ఆస్తుల ప్రస్తావన తీయట్లేదు కానీ 100 కోట్ల ఆస్తి ఉంది, సరే 100 కోట్లు కాకపోతే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మంచి సినిమా ఛాన్స్లు వస్తున్నాయి, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, రెవెన్యూ ఉంది, లక్షల్లో సంపాదన నెలకి, ఇంత ఉన్నా ఇంకా మిషన్ కొడతారా? అంటే అమ్మాయి ఏమంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్న. అమ్మాయి నేను ఎలక్షన్ టైంలో అప్పుడిప్పుడు నువ్వు ఎన్ని లక్షలు తీసుకుపోయి చేతికి ఇచ్చినా నా డబ్బును అంత లెక్క చేయదు, అది నాది కాదు కదా అన్నట్టు ఉంటుంది, వాడుకోదు. అమ్మాయి ఏమంటుంది అంటే, నా పని నాకు ఉండాలి, మొగుడు ఎంత సంపాదించినా నీ డబ్బు మీద నేను బతికితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా, నా వరకు నేనైనా సంపాదించుకోవాలి, నా పైసలు ఎప్పుడు తీసుకోదన్నా. అమ్మాయికి ఇచ్చినా ఆడ పెట్టుకోపో అంటది. ఎంత అదృష్టవంతులు. పొద్దున 5 గంటలకు లేస్తుంది, 4 గంటలకు లేస్తుంది, 6 గంటల వరకు 2 జాకెట్లు కుడుతుంది, 6 నుంచి 8 వరకు పిల్లల్ని వండడం తినబెట్టడం అంతా పంపిస్తుంది. పంపించిన తర్వాత మళ్ళీ మధ్యలో 2 జాకెట్లు కుడుతుంది. కంపల్సరీ రోజుకు ఒక 800 సంపాదించుకుంటుంది. ఒక 600-700 అయితే కన్ఫర్మ్. తనకు అదే తృప్తి. ఇంకా అమ్మాయి ఎంత చెప్పి నేను అది నా హ్యాపీనెస్, నా పని నాకు, నీ డబ్బు నీ పేరు నాకు అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండు, నేను డిస్టర్బ్ చేయను. ఒక మగాడికి ఇంతకంటే ఏం కావాలి? అంటే చాలామంది పిల్లలు నేను చూస్తుంటాను నా ఫ్రెండ్ సర్కిల్లో, మొగుడు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి, వాట్సాప్ ఏంది, నువ్వు అదే వచ్చి ఫోన్ చేసింది, ఈడేవాడు ఫోన్ చేసిండు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నా 16 ఏళ్ళు అయింది నాకు పెళ్ళి, నా పిల్లం ఒక్కరోజు ఫోన్ చేయదు, నేను ఏడంటే అన్నే ఉంటా, నా సినిమాలు నేను 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేయలేవు అని కూడా అడగదు, పిల్లల్ని ముగ్గురు తనే చూసుకుంటుంది, నాకు ఏ రోజు జ్వరం వచ్చినా ఏదైనా నా వరకు తీసుకురాదు, ఆయన మైండ్తో చేసే పని డిస్టర్బ్ చేయొద్దని. అట్లా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పిల్లలు ఎందుకు ఉన్నారు ఇట్లా, ఎందుకు అంత టార్చర్ పెడతారు, ఎందుకు ఇంత పోగానే ఓయ్యా వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్, వీడియో కాల్ చేయి నువ్వు ఫస్ట్ అంట. ఊరే నువ్వేం చేస్తున్నావు రా వీడియో కాల్ అంటే, అది అంతేరా అది అంతే అంటే నాకు అనిపిస్తుంది, మా అమ్మ నేను ఎంత సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత మంచి పిల్లని దొరికింది, నాకు ఆ టార్చర్లు ఏమీ లేవన్నా. నేను చెప్తున్నా కదా, నా పిల్లల బర్త్డేలు కూడా నాకు ఇప్పటికీ మతి లేదు, మొత్తం ఆమె ఆర్గనైజ్ చేసుకుంటారు అంత. అంటే ఈ రోజు బర్త్డే ఉందా అని కూడా నాకు తెలియదు. అమ్మాయి చెప్తుంది రేపు బర్త్డే ఉంది గుర్తుపెట్టుకో అని. నా పెళ్లి రోజు ఒక 3 సార్లు కొమరకట్టి షూట్ జరుగుతుంది, నైట్ 8 అయింది, నాకు పెళ్లి రోజు అంత మరి తెలియదు. సాయంత్రం 8 గంటలకి బాగా స్నానం చేయన్నది, ఎందుకంటే ఈ నైట్ అన్న గుడికి పోతాం, ఈరోజు మన పెళ్లి రోజు అని. ఊరిని అమ్మ మన పెళ్లి రోజా ఈరోజు, మీరు షూట్లో ఉన్నారు, ఊర్లోనే ఇంట్లోనే ఛానల్ షూట్, అట్లా 3 times జరిగింది. అంటే ఆ అమ్మాయి ఏంటంటే నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం, ఇంకా ఎక్కువ జర స్టైల్ వాడడము, సోకులు వాడడం ఏమి ఉండవు. అట్లాంటి పిల్లలు తక్కువ అన్న దొరకరు. నువ్వు అదృష్టవంతుడు. అదే అందుకే నేను ఇంత సక్సెస్ అయినా అనిపిస్తుంది. సూపర్. అయితే నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అని తెలియగానే మా టీంకి చెప్పాను. సో అందరూ ఎక్కువ అడిగింది ఏంటంటే ప్యారడైజ్ అప్డేట్స్ అడుగు అని చెప్పి అడిగారు. సో ప్యారడైజ్లో నాకు తెలుసు పర్సనల్గా మీది ఫుల్ లెంత్ క్యారెక్టర్, ప్యారడైజ్ మొత్తం ఉంటుంది మీరు అన్న. లేదన్నా లేదు. అయితే ఏమైందంటే నేను అగ్రిమెంట్ చేసినప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండే, ఇది ఇరుముడు ఒప్పుకోక ముందు. అదే ఒప్పుకున్న కమిట్ అయినా షూట్ కనేటప్పుడు ఆ క్యారెక్టర్ డిలీట్ అయిపోయింది. సార్ ఏమన్నాడు, శ్రీకాంత్ సార్ ఏమన్నాడు అంటే, అన్న క్యారెక్టరు రాసే క్రమంలో తీసే క్రమంలో ఎగిరిపోయింది, కొంచెం డైలాగులు తక్కువ ఉన్నాయి, నిన్ను అక్కడ పెట్టాలంటే నా మనసు ఒప్పట్లేదన్నా, వేరే క్యారెక్టర్ పెడదామన్నాడు. ఆ లోపు సరే అని అది చాలా గ్యాపులు వచ్చింది. ఆ లోపు సినిమా అయిపోయింది. ఇది ఇరుముడి అయిపోయింది. మళ్ళా ఒకసారి కాల్ చేస్తే ఇంకో డాక్టర్ క్యారెక్టర్ అన్నారు.
ఆ క్యారెక్టర్కి చేస్తుంటే దానికి డైలాగులు తక్కువ ఉన్నాయి, వద్దన్నా నిన్ను పెడితే మంచిగా పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని ఊకున్న. లాస్ట్కి ఏం చేసిండు, క్లైమాక్స్లో ఒక మంచి ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చిండు. మంచి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఉంది. అయిపోయింది, ఇంకొక 3-4 డేస్ ఉంటుంది షూట్, అంతే సినిమా అంతా అయిపోయింది. చాలా బాగా వచ్చిందన్న. నాకు హ్యాపీ ఏంటంటే ఈ ఇరుముడి ఎంత సక్సెస్ అయిందో ప్యారడైజ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి. ఆ డైరెక్టర్ నిలబడాలి, ఆయన మంచి వ్యక్తి. నానన్న కానీ అందరూ ఎవరైనా 24 క్రాఫ్ట్స్ 1000 మంది కష్టపడేది సక్సెస్ కోసమే. దేవుడి దయ వల్ల తెలుగు సినిమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ ఖాతాలో ప్యారడైజ్ కూడా ఉండాలి, బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ప్యారడైజ్ షూట్ మొత్తం మీ ఊరి పక్కనే